హాయ్ అండి. ఈ రోజు వంట కోసం ముందుగా అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కర్రీస్ ఈ రోజు గుత్తి వంకాయ మజ్జిగ చారు చేయబోతున్నాను. దానికోసం చెప్పి వంకాయలు మంచిగా కడిగేసుకుని సాల్ట్ వాటర్ లో 10 మినిట్స్ ఉంచుకున్నా. నెక్స్ట్ వచ్చి వంకాయలోకి మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి ఫ్రై చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్, టమాటా కూడా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఆయిల్ లో అయితే వంకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై లోపు అయితే నేను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేసుకుని మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. నేను వాటర్ వేసిన వీడియో అయితే మిస్ అయిందండి. నెక్స్ట్ వచ్చి ఇంకా మంచిగా కలిపేసుకున్న తర్వాత అయితే ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుని ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఈ లోపు రైస్ కూడా ఉడికిపోతే చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మజ్జిగ చారు అయితే చేసుకుందాం. దానికోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు కరిసెలు వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసుకుని మంచిగా మగ్గిన తర్వాత అయితే మజ్జిగ చిలకరించుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనం మజ్జిగ చారు రెడీ.